నిష్కామంగా మంచి ఆలోచనలతో సన్మార్గాన్ని ఎంచుకుని మన విధులను నిర్వర్తించాలి. ఎటువంటి విపరీతమైన పరిస్థితులలో కూడా మనం స్థిరమైన మానసిక స్థితితో ఉండాలి. అలా చేసినప్పటికీ కూడా వచ్చిన ఫలితాలకు మనమే కారణమని ఎప్పుడూ భావించవద్దు. ఇదే గీతాసారం కూడా. సాధారణంగా మనం చేసిన పనులకు క్రెడిట్ వచ్చినప్పుడు ఇలా భావించడం జరుగుతుంది. ఆ క్రెడిట్ ని తీసుకునే మొదటి వ్యక్తి మనమే. కానీ మనం చేసిన పనిలో మనం వైఫల్యం చెందినట్లయితే ఆ ఫెయిల్యూర్ కి మాత్రం ఇతరులను నిందిస్తాము. మనం అలా చేయకుండా ఉండాలంటే మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. జయం కలిగినప్పుడు పొంగిపోవడం, అపజయం కలిగినప్పుడు కుంగిపోవడం కాకుండా మనం చేసిన పనులకు ఫలితాలు ఎలా ఉన్నా కూడా మనం స్థిరంగా నిశ్చలంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తూ ఉంటే క్రమంగా మనకు మనసును స్థిరంగా నిశ్చలంగా ఉంచుకోవడం అలవాటు అవుతుంది. ఆ గాంభీర్యంతో కూడిన నిశ్చలత్వం మనల్ని కర్మయోగులుగా నిలుపుతుంది. మీకు అవసరం